వీరికి ఓ పాప ఉంది. డిగ్రీలు పూర్తి చేసిన వీరిలో సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కలిగింది. తమ కోసమే బతకకుండా ఇతరులకు ఏమైనా చేయాలని సంకల్పించారు. తమ ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్ముకుని గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్కు వచ్చారు. తమ గారాల పట్టి పల్లవి పేరుపై పల్లవి అనాథ వృద్ధాప్య మెంటల్లీ రిటార్టెడ్ ఆశ్రమానికి అంకురార్పణ చేశారు. నా అన్న వాళ్లు లేక రోడ్లపై మతిస్థిమితం కోల్పోయి వీధుల్లో తిరుగుతున్న అభాగ్యులను చేరదీసుకుని వారికి సేవలు చేస్తూ తరిస్తున్నారు. ఈ సేవలో చెప్పలేనంత ఆనందముందంటున్నారు. ఫస్ట్ మేము అనుకున్నాం అనమాట, సమాజానికి ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడాలి అనుకున్నప్పుడే మేము ఇద్దరు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సరే, ఆమె భావనలు ఆమె ఉద్దేశాలు సమాజానికి ఉపయోగపడేలాగా ఉన్నాయి కాబట్టి సరే మనం ఈ సేవ చేద్దాము అనేది మేము ఇద్దరం కలిసే డిసిజన్ తీసుకున్నాము. ఈ డిసిజన్ మీదే మేము ఇద్దరం డిపెండ్ అయ్యాము, దాన్నే ముందుకు తీసుకువెళ్తున్నాము. అందుకే మేము ఇద్దరం కలిసి అనుకున్నాం కాబట్టి దీంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. భర్తకు చేదోడుగా ఉంటున్న శ్రీదేవి తన కూతురు పల్లవితో పాటు అనాథలకు మమతానురాగాలు అందిస్తూ మాతృత్వానికి అవధులు లేవని చాటుతోంది. తినుకుంటూ సమాజానికి భయంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం అన్ని స్నానం కానించి భోజనం కానించి మెడిసిన్ కానించి అన్ని మేమే చూస్తాము. ప్రొద్దున లేపి ముఖాలు కడిగిస్తాము, తర్వాత స్నానం. రవికిరణ్ శ్రీదేవిల సేవాభావం అమాయకులైన అనాథలకు కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇవి హైదరాబాద్ 30 మినిట్స్ విశేషాలు. నిప్పులాంటి నిజాల కోసం చూస్తూనే ఉండండి 04 గంటలు.